సెప్టెంబర్ 8 దేవుని వాక్య ధ్యానం. దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు. యోబు 8:20. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, అంత క్షేమంగా ఉన్నారు కదా? దేవాది దేవుని మహాకృపలో మనము క్షేమంగా ఉండి ఆయనను స్తుతించి ఆయన వాక్య ధ్యానం జరిగించే ధన్యత ప్రభువు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ ధ్యానం మన జీవితాలకి ఎప్పుడు కూడా ఆశీర్వాదకరం. నిజమే, ప్రభువు మనలను ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన ఎప్పుడు మనము గమనించుకుంటూ ఉండాలి. అది దేవుని వాక్య ధ్యానం వలనే సాధ్యమవుతుంది. పిల్లరా, ప్రభువు మనల్ని త్రోసివేస్తాడు అనేటువంటి ఆలోచన ఎప్పుడైనా నీకు కలిగిందా? ఆయన మనల్ని పట్టించుకోడు అనేటువంటి తలంపు నీ మదిలోకి ఎప్పుడైనా వచ్చిందా? ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట యథార్థవంతుని త్రోసివేయడు. దీనిని మరొక కోణంలో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నువ్వు యథార్థత లేకుండా జీవించినట్లయితే, ప్రభు దృష్టిలో నువ్వు యథార్థవంతుడిగా లేకపోతే ఆయన త్రోసివేస్తాడా? పిల్లరా, మనం యథార్థతగా జీవించటం ఎంత అవసరం. యోబు యథార్థవంతుడు అని రాయబడ్డది. ఆయన యథార్థతను బట్టే అతడిని ప్రభువు చేర్చుకున్నాడు, విడిచిపెట్టలేదు. ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను యోబు గ్రంథంలో, యోబు జీవితంలో మనం చూడగలుగుతాం. నీవు నీ యథార్థతను వదిలిపెట్టి లోకానుసారంగా జీవిస్తున్నావా? ఎక్కడున్నా మనం యథార్థతనుగా మనం ప్రవర్తించినప్పుడు ప్రభు ఇచ్చేటువంటి మేలు ఎంతో గొప్పది. మనం అనేక సందర్భాల్లో అది నిరూపించబడ్డది. అనేక చోట్ల దేవుడు తమ బిడ్డలను ఏ విధంగా ఆశీర్వదించాడో మనం చూస్తున్నాం. లోకంలో రకరకాల మనుషులు మన చుట్టూ మనకు కనబడుతూ ఉంటారు. వారిని బట్టి దేవుణ్ణి వదిలిపెట్టేవాడిగా నువ్వు ఎప్పుడూ ఉండకూడదు. వారిని బట్టి ప్రభువుకి దూరంగా మారుతున్నావేమో ఒకసారి ఆలోచన చేయి. యథార్థవంతులను దేవుడు త్రోసివేయకుండా ఆయన చేర్చుకుని వారి ప్రతి అవసరతను తీరుస్తాడు. వారి ప్రతి సమస్యలో, వారి ప్రతి సందర్భంలో ప్రభు వారితో కలిసి ప్రయాణం చేస్తాడు. ఆయన నిన్ను త్రోసివేయకుండా చేర్చుకోవాలి అని ఆశపడితే ప్రభు అంటున్నాడు, నువ్వు యథార్థంగా జీవించు. ఏ ప్రేమ అయితే మొదటిలో నువ్వు చూపించావో, ఏ జీవితాన్ని అయితే నీ కొరకు నేను జీవిస్తాను అని ప్రభు దగ్గర ఒక నిబంధన పెట్టుకున్నావో దానిని ఖచ్చితంగా జరిగించాలి. అలా చేసినప్పుడు ప్రభు యొక్క ఆశీర్వాదం ఎంతో గొప్పగా ఉంటుందండి. ఆయన ఎప్పుడూ మనలను త్రోసివేసే దేవుడు కాదు. నా యొద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని చెప్పాడు కదా. ఆయన యొద్దకు వెళ్ళేటప్పుడు యథార్థత కలిగి మనం వెళ్ళాలి. వెళ్తే ప్రభు నిన్ను హత్తుకుంటాడు. ప్రతి క్షణము నిన్ను కాపాడి సంరక్షించి నీతో పాటు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, మా జీవితాలలో యథార్థతను అనుగ్రహించి మమ్మల్ని దీవించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలను గొప్ప జయము దయచేయండి. వారి ఆలోచనలన్నింటినీ నెరవేర్చండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ వరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దిన దీవెనతో నింపి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి. మా దేవా, నీ ఆత్మతో నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి